అదే అన్న ఇప్పుడు విద్యుత్ కోసం అన్న విద్యుత్కు సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు ఈరోజు ట్రెండ్ ఏంటంటే కేసీఆర్ గారు ఏదైతే కమిషన్ ఈ విద్యుత్ సంక్షోభానికి సంబంధించి విద్యుత్ ఏదైతే కొనుగోలుకు సంబంధించి చేసినటువంటి కమిషన్కి రాసిన లేఖ 12 పేజీల లేఖ అనేది ఈరోజు బాగా చాలామందికి ఒక ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే ఒక కమిషన్ వేసినటువంటి వ్యక్తి ఒక జడ్జి స్థాయి వ్యక్తి అసలు ఏం మాటలు వినకుండా లేకపోతే ఏదైతే ఎవరి మీద ఎలిగేషన్ చేస్తున్నావో ఆయన వివరణ వినకుండా ఒక విలేకరుల ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం. ఆయన చాలా ఎలిగేషన్ చేసిన మాట కూడా వాస్తవం. దానికి సంబంధించి ఈరోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కౌంటర్కి సంబంధించిన లేఖ బాగా వైరల్ అవుతుందన్న. అంటే ఎందుకు అసలు అంటే ఏం జరుగుతుంది ఆ కమిషన్లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉండొచ్చు? ఈరోజు కేసీఆర్ గారే అసలు నువ్వే తప్పుకోవాలి కమిషన్ నుంచి అనాల్సిన అవసరం ఏమొచ్చిందంట? విద్యుత్ కొనుగోలు వేసినటువంటి కమిషను సంయమనం పాటించకుండా తొందరపడ్డాడు. అవును, నరసింహారెడ్డి గారు జడ్జిగా ఉన్నప్పటికీ ఆయన పర్సనల్ గా తీసుకొని పర్సనల్ గా కక్ష పెట్టుకున్నట్టు మాట్లాడడం జనరల్ గా మనం జర్నలిస్టులను చూస్తున్నటువంటిది. ఆయన ఫస్ట్ చిట్ చాట్ చేస్తా అంటే పోయి ఉంటే చిట్ చాట్ లేదు ఏం లేదా మైకులు దేరి పొలిటికల్ లీడర్ మాట్లాడు మైకులు తెచ్చి ముందర పెట్టి చిట్ చాట్ అయింది అంటుండు. ఇట్లాంటి పరిస్థితి ఒక ఎంక్వైరీ కమిషన్ జడ్జి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా చిట్ చాట్ కాకుండా చిట్ చాట్ చేసి అయినా లీకులు ఇయడమే తప్పు. చిట్ చాట్ చేసి నువ్వు మైకులు ముందులో పెట్టి ఒక ప్రీ ఆక్యుపైడ్ మైండ్ తోటి ఎంతసేపటికి తెలిసిపోతుంది కదా. ఒక జడ్జి లాగా ఉండాల్సినటువంటిది విచారణ కమిషన్ లాగా ఉండి అందరి విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటిది. ముందే జడ్జిమెంట్ ఇచ్చేటువంటి మాట్లాడడం, కేసీఆర్ మీద విమర్శలు చేసినట్టు మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం మీన్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, బీజేపీ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగానే ఇది కనిపిస్తుంది. వివరణ ఇవ్వకుండా అంతే కదా. ఈ ఒక సీఎం స్థాయి సీఎం 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి మీద ఆరోపణ వచ్చినప్పుడు చిల్లర కామెంట్స్ చేసినట్టు ఒక కమిషన్ చైర్మన్ కూడా కమిషన్ చైర్మన్ స్థాయి రోజు ఒక పొలిటీషియన్ చేసినటువంటి ఒక మామూలు కార్పొరేట్ చైర్మన్ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. చేసినప్పుడు అప్పుడు అవతల వైపు నుంచి మాజీ ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి సహజసిద్ధంగా అనుమానిస్తారు. న్యాచురల్ అనుమానం కాదండి. ఒక విచారణ ఒక మామూలు వ్యక్తిలా పోలీసు హోంగార్డ్ లాగా మాట్లాడితే కుదరదు కదా. రాజ్యాంగబద్ధంగా సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని విచారణ చేసేటప్పుడు బ్యాలెన్స్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బ్యాలెన్స్ అనేది కోల్పోయిన తర్వాత ఎందుకు వచ్చి విచారణ ముందుకు అర్హత కోల్పోయింది. వాస్తవం అది ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గా నువ్వు అర్హత కోల్పోయినట్టే. తీర్పిచ్చినట్టు మాట్లాడితే అర్హత కోల్పోయినట్టే అవుతుంది. ఆ అర్హత కోల్పోయారు. ఆయనకు పర్సనల్ ఇంకేం పని ఉన్నాయో మనసులలో వేరే అప్పుడు ఏదైనా సహకరించలేదా ఏందా మనసులో పెట్టుకొని మాట్లాడినట్టే ఉంది. ఆ రకమైన ఇప్పుడు ముందే ప్రియాక్యుపైడ్ గా రండి ఎవరైనా ఎంతమంది కమిషనర్లు చూసినాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టరు. చిట్ చాట్ చేద్దామని పిలిచినావు. చిట్ చాట్ పోతే చిట్ చాట్ ఎందుకు మైకులు తీసుకురారు ముందర పెట్టి. కమిషన్ స్థాయి వ్యక్తి వాళ్ళు ఒక విచారణ జరపాలా, దాని మీద ఒక నివేదిక తయారు చేయాలా, నివేదిక తయారు చేసిన తర్వాత సంబంధిత శాఖకి పెట్టాల్సిన చర్చని ప్రధానమైంది ఛత్తీస్గఢ్ నుంచి కొన్నది. అవును, కొన్నటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అప్పుడున్న అధినేతను కూడా విచారణ చేయాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా అక్కడ. అప్పుడు బీజేపీ రమణ్ సింగ్ ఉన్నప్పుడు ఆ రమణ్ సింగ్ ను కూడా పిలిచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదా అక్కడ ప్రభుత్వ అధికారులను పిలిచి చేయాల్సి ఉంటది. అవన్నీ చేసినాక నీకేమనిపించిందో అది చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఇవన్నీ ఏ తెలియకుందే ఈయన సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మీద ఎవరో ఇద్దరు వచ్చి చెప్పగానే ఆ విషయాలని మీడియాకి చెప్పేసి నేను ఈ మైండ్ సెట్ తోటి ఉన్నా అనేది ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడడం అంటే అది నువ్వు కమిషన్ ఒక విచారణ కమిషనర్ గా లేదు. పర్సనల్ గర్జీ పెట్టుకొని కేసీఆర్ ని ఎట్లాగో తిట్టాలి, కేసీఆర్ ప్రభుత్వాన్ని అంతమున్నటువంటి వాళ్ళని ఇరికించాలి అనే ధోరణే కనిపించింది తప్ప ఒక న్యాచురల్ జస్టిస్ గా న్యాచురల్ గా విచారణ అయినట్టయితే కనిపించలేదు. అది కమిషన్ కు సంబంధించినటువంటి అట్లా వ్యవహరించాల్సినటువంటి విధానం కాకుండే ఆయన ఇప్పుడు చెప్పిన దాంట్లో విద్యుత్ కొనుగోలు వాస్తవానికి కూడా ఏంది, అది గవర్నమెంటే ఇది గవర్నమెంటే. ప్లస్ యాదాద్రి పవర్ ప్లాంట్ ఇది ఇచ్చింది బిహెచ్ఎల్ గవర్నమెంటే. ఇవన్నీ గవర్నమెంట్ సంస్థల మధ్యలో జరిగినటువంటి వ్యవహారం. గవర్నమెంట్ సంస్థలు ఇప్పుడు లంచం ఇచ్చి ఇప్పుడు ఏంది ఆరోపణ ఏంది
ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లంచం ఇచ్చిండా, మరి అక్కడ ప్రభుత్వం తీసుకున్నారా, తీసుకుని ఇల్లు కూడా తప్పే అవుతుంది కదా, తేల్చాలి ముందు. యూనిట్ రాష్ట్రానికంటే ఎక్కువ ఏమన్నా తీసుకుందా, ఎక్కువ ఇవన్నీ విచారణ చేసి తేల్చినాక అప్పుడు రిపోర్ట్ ఇస్తే ఉంటది. ముందే ఏం లేదు, ఒకటి వైపు నుంచి వన్ సైడే విన్నట్టు విని వన్ సైడే ఉండి ఇదంతా ఏంటంటే ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. నరసింహారెడ్డికి సంబంధించి తెలంగాణ ఎందుకు కక్ష ఉన్నదో తెలియదు. ఆరోపణలు వచ్చినాయి, భూమికి సంబంధించిన కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటిది అట్లాంటిది ఏదైనా దానికి సంబంధించి మనకు పూర్తిగా తెలియదు. అట్లాంటిది ఏమైనా మనసులో పెట్టుకోనా, ప్లస్ సిద్ధాంతపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈయన బ్యాక్గ్రౌండ్ కొంచెం బీజేపీకి అనుకూలంగా ఉంటారు. అందుకే ఫస్ట్ రియాక్షన్ బీజేపీ వైపు నుంచి వచ్చింది, అధికార పార్టీ కాంగ్రెస్ వైపు నుంచి రాలేదు. బండి సంజయ్ నుంచి రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే కొంచెం ఆ భావజాలం ఉంటది అనేది ఒక ప్రచారం ఉన్నది. అటువంటి నేపథ్యంలో ఇట్లాంటి విచారణ ముందు మాట్లాడితే ఇవన్నీ అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్నటువంటి అదే క్వశ్చన్ చేస్తారు, మీరు ముందే ఇట్లా మాట్లాడినందుకు విచారణ అర్హత కోల్పోయారు, ముందు మీరు తప్పుకోండి, ఇంకెవరైనా మా న్యూట్రల్ ఉన్న వాళ్ళు వస్తారా అనే అర్థం ఉన్నది. అది అట్లా ఆ రకంగా ఒక విచారణ కమిషన్ వ్యవహరించాల్సిన పద్ధతిగా వ్యవహరించలేదు నరసింహారెడ్డి గారు. మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ మాట మాట్లాడుతున్నారు, కానీ ఇదే విషయంలో నేను 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో అంటే ఒక కమిషన్ని అవమానిస్తావా, కమిషన్ పిలిస్తేనే పోవా, ఒక థంబ్ లైన్స్ పెట్టేసి, లేకపోతే అసలు అంటే కేసీఆర్కు కనీసం ఇంకా కూడా అది కూడా ఉంటుందా, ఒక కమిషన్ పిలిస్తే ఆయన లేక ఎదురురేఖ రాస్తారా అని చెప్పేసి సిల్లి థంబ్ లైన్ పెట్టేసి ఈరోజు సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. పిలవలే కమిషన్ ఎంత తప్పు అంటే కమిషన్ ఆయన ఇంకా మాజీ సీఎం గారిని పిలవలేదు, సమాధానం అడిగింది. రాలేదని ప్రచారం అంటే శుద్ధాబద్ధం, వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారమే తప్ప లెటర్ పెట్టిర్రు దీనికి ఆన్సర్ ఇవ్వండి అని. మన ఇచ్చినటువంటి లెటర్లో కేసీఆర్ గారు అంత వివరణ ఇచ్చుకుంటేనే ఈ మొత్తం సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరించుకుంటూనే నరసింహారెడ్డి గారు వివరించినటువంటి తీరును తప్పుబట్టి మీరు విచారణ అర్హత కోల్పోయారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. అది వాస్తవం కనిపిస్తుంది. ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా మీడియా ముందు మాట్లాడకుండా మామూలుగా లెటర్ రాస్తే వచ్చే సమాధానం వేరు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసరికి అయిపోయాయి. అక్కడ మీ ఇంటెన్షనే స్పష్టమైన తర్వాత అవతల వాళ్ళు వచ్చి ఏం చేస్తారు మీరు. అందుకనే ఇప్పటికైనా ఏం తెలుస్తుందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది కదా. మొత్తం ప్రభుత్వం వ్యవహారాల మధ్యలోనే నడిచినటువంటి వ్యవహారం. ఇంకొకరు డిస్కమ్, అక్కడున్న డిస్కమ్లు కూడా ప్రైవేట్ డిస్కమ్లు ఏం కాదు కదా. ఛత్తీస్గఢ్ లో ఉన్న డిస్కమ్లు కూడా ప్రైవేట్ డిస్కమ్లు ఏం కాదు, గవర్నమెంట్ డిస్కమ్లే. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం. అది ఏమన్నా తెలిస్తే ఇప్పుడు ఇంకా అనుమానమే, ఈ విచారణ సరిగ్గా జరుగుతుందా అనే విషయం అయితే నమ్మకం నాకు కూడా లేదు. వన్ సైడ్ గా ఉన్నటువంటి నేపథ్యం సంక్షోభం ఎంతుండే అండి, విద్యుత్ సంక్షోభం. అప్పుడు అరే మన 2010 హైదరాబాద్ లో 4 గంటలు 6 గంటలు కోత ఉండేది. 6 గంటలు కరెంట్ కోత ఉన్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో 2014 తెలంగాణ ఏర్పడినటువంటి కోతలు. అప్పటికే ఆంధ్ర మీడియా ఏం చేసిందంటే ఆ 2-3 నెలలు 6 గంటలు వచ్చి ప్లస్ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభజన అయిపోయిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కూడా సరఫరా కట్ చేసేసరికి ఆ 6 గంటల కోత 7 గంటలు అయింది, 8 గంటలు. ఒక 2-3 రోజులు అయితే అసలు చాలా హైదరాబాద్ లో చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. 10 గంటలు కూడా ఒక్కొక్కసారి జరిగింది. అప్పటికే మీడియా వాళ్ళు ఏం రాస్తుండేది, ఆంధ్ర మీడియా మొత్తం వచ్చిన తెలంగాణకి చీకటేనానే, వచ్చిన తెలంగాణ చీకటేనానే అనగానే అపోజిషన్ వాళ్ళు అందుకోవడం, తెలంగాణ వచ్చే వెలుగులేమే, తెలంగాణ వచ్చే కరెంట్ పోయా, తెలంగాణ వచ్చే కరెంట్ పోయా అని రోజు అదే డిస్కషన్స్, దాని మీదనే చర్చలు, బ్యానర్లు. అప్పటికే మీకు పరిపాలించుకోరాదు తెలంగాణ వాళ్ళు ఒక ఛానల్లో విపరీతమైన అర్థాలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని కూడా మొత్తం ఘోరమైన అవమానించుడు అప్పటికే జరిగిపోతుంది. ఇంత ఆ 2-3 నెలలనే మొత్తం ఇక తెలంగాణ ముష్కరాగా అయిపోయింది అనే కాడికి ఆ వాతావరణం తీసుకొచ్చారు. ఇక తెలంగాణకి అనుమానం వచ్చే కాడికి వచ్చి వేస్ట్ అయింది కదా తెలంగాణ వచ్చి వేస్ట్ అయినా మన కరెంట్ వస్తుంది అన్నట్టుగా సార్ ఆగమవుతారు తెలంగాణ సమాజము. ఎందుకంటే మీడియా కావచ్చు ఏదైనా అప్పుడు ఆంధ్ర ఆధిపత్యంలో ఉన్నది, ఇప్పటికి కూడా ఆధిపత్యంలో ఉన్నటువంటి నేపథ్యం. ఆధిపత్యాన్ని పెట్టుకునే మన తెలంగాణ సమాజం కన్ఫ్యూజ్ అయిపోయింది. తెలంగాణ సమాజం ఊకనే కన్ఫ్యూజ్ అయిపోయి ఆ నెలకే చూడండి తెలంగాణ వచ్చి 2 నెలలకే కరెంటు ఇబ్బంది అవుతుంటే ఇక అయిపోయి తెలంగాణ వచ్చి వేస్ట్ అంటే అవునరా అని డప్పు కొట్టేటట్టు తయారైనటువంటి పరిస్థితులు. ఇమ్మీడియట్ గా అప్పుడు ఛత్తీస్గఢ్ తోటి ఆ ఒప్పందం
కొనుక్కొని ఎమ్మటే ఒక 6 నెలల ముందు హైదరాబాద్లో గృహ అవసరాలకు మంచి కరెంట్ వచ్చేసరికి అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. ప్రైవేటీకరణ చేయడానికి కూడా అప్పుడు మనకు దగ్గర మనం ఇంకా రిపోర్టింగ్లు ఉన్నాం, జర్నలిస్ట్గా చూస్తున్నటువంటిది ఉన్నటువంటి ప్రభుత్వము ఒప్పుకోలేదు ప్రైవేటీకరణ చేయడానికి. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి కడతా అంటే బిహెచ్ఈఎల్ కాకుండా రిలయన్స్ వాళ్ళకు ఇతర వాళ్ళకు ఇవన్నీ ఇస్తే ఈజీగా తొందరగా కట్టిస్తారని వాళ్ళకు ఈ ప్రైవేటీల చేతిలో ఉంటే తెలంగాణ కరెంటు సస్టైనబుల్ పబ్లిక్ కాదనే ఇంటెన్షన్ తోటే పవర్ సెక్టర్ అనేది ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి అనే ఒక ప్రధానమైన విధాన నిర్ణయం అప్పుడున్న ప్రభుత్వం తీసుకుంది. కేసీఆర్ తీసుకున్నారు. దానివల్లనే ఉపయోగం అయింది కదా. దానివల్ల ఉపయోగం అది వదిలిపెట్టి ఇవన్నీ విచారణ కమిషన్ అంటే దాన్ని మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఒక ప్రీఆక్యుపైడ్ మైండ్ తోటి కమిషన్ చైర్మన్ అట్లా వ్యవహరించడం చాలా శోచనీయమైనది. ఇది అభ్యంతరకరమైనటువంటి అంశమే. కేసీఆర్ గారు అనే దాంట్లో దానికి విచారణ అర్హత ఏముంటుంది ఆ రకంగా ఉన్నటువంటి దాంట్లో. అందుకని విద్యుత్ కొనుగోలు నిజంగా విచారణ జరిగేది ఉంటే మళ్ళీ ఇంకో వాళ్ళ నిజంగా విచారణ జరిగితే జరుగుతుంది.